వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. 63వ హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహణ. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 84 ఇండిగో విమానాలు రద్దు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా శ్రీ రామకృష్ణ ఐరన్ అండ్ ఎలక్ట్రికల్ షాప్ పై ఉన్న గోడౌన్లో అగ్ని ప్రమాదం. హైదరాబాద్ రాజేంద్రనగర్లో గుర్రంపై పోకిరీల హల్చల్. సింగరేణి కార్మికులకు వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా పెద్దిపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 3 తాటాకిళ్లు దగ్ధం. ఇంటిలో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయి. కట్టుబట్టలతో వీధి పాలైన 3 కుటుంబాలు. సుమారుగా 10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. నిరాశ్రయులైన రాళ్ల అప్పారావు, రాళ్ల రాజు, రాళ్ల ఆనందరావు కుటుంబాలు. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. క్రిస్టమస్ పండుగ సందర్భంగా 7 జిల్లాలకు చెందిన 1000 మంది పాస్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. ఈరోజు ఈ క్రిస్టియన్ క్యాబినెట్ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు, మా అందరికీ అత్యంత ఆత్మీయులు పెద్దలు సాగర్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహిస్తున్న పెద్దలు, మా అందరికీ ఆదర్శప్రాయులు పెన్ని గారికి, మన రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ విభాగానికి అధ్యక్షులుగా ఉన్న పెద్దలు మిత్రులు జాన్ వెస్లీ గారికి, ఇప్పుడే మాట్లాడి మన ముందు నుంచి వెళ్ళిన పెద్దలు చార్లెస్ గారికి, విలియమ్స్ గారికి, అదేవిధంగా మా పెద్దలు జోషువా గిరి గారికి, తర్వాత ఇక్కడ హాజరైన సోనువుడ్ గారు, ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు, వారికి మా మిత్రులు చార్లెస్ గారు లాంటి పెద్దలు చాలా మంది, దాదాపు 50% మంది ఇక్కడున్న పెద్దలందరూ నేను ఏదో సందర్భంగా కలుసుకున్న వాళ్ళే. వాళ్ళందరికీ ఏదో మిత్రుడు ఒప్పుడే మాట్లాడి కూర్చున్నారు వారు, ఇంకా చాలా మంది, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నేను పాల్గొన్న మొట్టమొదటి ఈ క్రిస్మస్ వేడుకలు ఇవే. చాలా అందరినీ కలుసుకోవడం సంతృప్తిగా ఉంది. ఇటీవల కాలంలో ఒక పెద్ద విషాదంలో మా నాన్నగారు లేకపోవడం వల్ల విషాదంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది పెద్దలందరూ కూడా వచ్చి మీరు మమ్మల్ని ధైర్యం ఇచ్చి ఓదార్చినందుకు వాళ్ళకి కూడా సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఏటా క్రిస్మస్ ని మన ప్రాంతంలో చాలా వేడుకగా జరుపుకుంటాం. ఇంచుమించుగా కులరహితంగా ఇవాళ యేసు ప్రభుని ఆరాధించేవాళ్ళు, యేసు ప్రభుని అనుసరించేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడున్న మన సమాజంలో భిన్న మతాలు, భిన్న కులాలు, ఏకత్వం, ఇవన్నీ మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈ సమాజంలో ఈ ఇబ్బందులు మైనారిటీ వర్గాలు ఎప్పుడు ఎదుర్కొంటూనే ఉన్నాయి.
చాలా సందర్భాల్లో పాస్టర్స్ పెద్దలకి ఇబ్బందులు వచ్చినప్పుడు మాలాంటి అందరం నిలబడ్డాం, వాళ్ళ కోసం ప్రయత్నం చేసాం. చిన్న పెద్ద సమస్యలు వచ్చినప్పుడు, చర్చిల నిర్మాణాలను కూడా అడ్డుకున్నప్పుడు, నేను మొన్నటి వరకు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలా మందికి వ్యతిరేకం అవుతామని తెలిసిన ఈ సమాజంలో అందరం అంతర్భాగం, అందరూ బాగుండాలి, అందరూ కూడా ఎవరి ఆలోచన మేరకు, ఎవరి ప్రేమ మేరకు వారికి నచ్చిన భగవంతుడిని కొలుచుకుంటారు. కాబట్టి మనం గట్టిగా నిలబడి చెయ్యాలని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మతం అనేది మూఢత్వం కాకూడదు. నేను ముందుగా నమ్మేది అది. ఏ మతంలో ఉన్నా దేవుడు సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇవాళ మనం ఇక్కడ కూర్చోవడానికి కూడా ఆయన ఆజ్ఞనే నమ్ముతాం. ఏదో ఒక శక్తి మనల్ని బలంగా నడిపిస్తుందని మనం భావిస్తాము. ఆ శక్తినే దేవుడు అర్థమా. ఒక్కొక్కడు ఒక రూపంలో కొలుస్తారు. ఇవాళ క్రైస్తవులు ఈ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఏ మతాన్ని అనుసరిస్తున్న జనాభా ఎంత అని తీస్తే ఖచ్చితంగా అత్యధికంగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న జనాభా. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే మాట్లాడుకుంటాం అన్ని చోట్ల. చరిత్రలో కూడా అదే చెప్తాం. ఇవాళ చాలా మంది, నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ సమాజం చాలా ఒత్తిడికి లోనవుతుంది. చాలా ఆకర్షణలు. ఒకప్పుడు మనం పనిగట్టుకుని టీవీ చూస్తే కానీ. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోంగార్డుల పనితీరు చాలా బాగుందని, విధి నిర్వహణలో హోంగార్డుల త్యాగం, బలిదానం ఎవరితో తక్కువ కాదని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, అడ్మిన్ డీసీపీ శ్రీనివాస్లతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ముందుగా కమిషనర్ పరేడ్ గ్రౌండ్లో మొక్కలు నాటిన సిపి అనంతరం హోంగార్డ్స్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన హోంగార్డులకు ప్రశంస పత్రాలను అందజేశారు. రానున్న రోజుల్లో ఆఫీసర్లతో కలిసికట్టుగా పనిచేస్తూ కమిషనరేట్కు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. మరియు ఈ యొక్క అలాగే మిత్ర ఆర్యులందరూ కూడా ఈ యొక్క వేడుకలో ఈరోజు ఈ యొక్క రామగుండం కమిషనరేట్ లో మనము హోంగార్డ్ రైజింగ్ డేని ఎంతో ఘనంగా వైభవంగా మనం జరుపుకుంటున్నాము. ఇందుకు మా అందరికి కూడా ముందు నుంచి కూడా ఈ వేడుకల గురించి ప్రత్యేకంగా మాకు సూచన ఇస్తున్న మా యొక్క గౌరవ సిపి సార్ గారికి, అట్లాగే మమ్మల్ని నడిపిస్తున్న మా యొక్క అడ్మిన్ డీసీపీ సార్ గారికి, పోలీస్ కలర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంచిర్యాల నందు విధులు నిర్వహిస్తుంది. బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు లాండ్ ఆర్డర్ విధుల్లో తన భాగస్వాముల హెడ్జి నెంబర్ 856 ఎన్ నర్సయ్య. మన ఆర్ఐ హోంగార్డ్ గారికి, అందర్ కమాండర్స్, ప్లాటూన్ కమాండర్ కి, మెన్ కి, మీ డిసిప్లిన్, మీ ఫిట్నెస్ ఇప్పుడు చూస్తే నో వన్ కెన్ డిఫరెన్షియేట్ రెగ్యులర్ ఫోర్స్, ఈవెన్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫోర్స్ అట్లా మీరు పర్ఫార్మ్ చేశారా. మీ ఫిట్నెస్ కమెండబుల్ ఉంది. నాకు చాలా సంతోషం. యూనిట్ హెడ్గా మీ పర్ఫార్మెన్స్ చూసి నేను హ్యాపీగా ఫీల్ చేస్తున్నాము. ఇదే విధంగా మనము నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలి. ఒక సంవత్సరం సేవ, నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా సేవ చేయాలి. ఆ భావనతో ఈరోజు ఈ ప్రోగ్రాం మనము కండక్ట్ చేస్తున్నాము. మీ అందరు ఆఫీసర్స్కి కూడా ఒక మాట నేను చెప్తున్నాము. నేను ఎప్పుడు కూడా యూనిట్లో విభేదాలు చేయలేము. అందరికీ హోంగార్డ్ ఉంటే, మెన్ ఉంటే, ఏ డివిజన్లో పని చేస్తున్నా ఉంటే అందరికీ సమానగా చూసుకోవడానికి నా రిక్వెస్ట్ అందరు ఆఫీసర్స్తో కూడా ఉంది.
ఎందుకు హోంగార్డ్ నేను చూస్తున్నాము ఎక్స్ట్రీమిజం టైం నుంచి వాళ్ళు చేసిన త్యాగం, తపం, బలిదానం ఎవరితో తక్కువ లేదు. ఆఫీసర్స్తో, మెన్తో ఎక్కడ కూడా మీరు కంపారిజన్ చేస్తే వాళ్ళు పోటీపడి బరాబర్గా కొన్నిసార్లుగా మన ముందు వెళ్ళి పని చేసేవాళ్ళు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ ఆర్గనైజేషన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాము. మీతో ముందు ఉన్న మీ సీనియర్స్కి ఎవరు రిటైర్ అయిపోయారు వాళ్ళకి కూడా ఈ అవసరంలో లాస్ట్ సంవత్సరం రిటైర్డ్ అయిన హోంగార్డ్ ఆఫీసర్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని మనస్తాపానికి గురై ఆత్మబలిదానం చేసుకున్న ఈశ్వరాచారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారు. ఈ సందర్భంగా మేకపోతుల నరేందర్ గౌడ్ గారు మాట్లాడుతూ బీసీలు ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దని, అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని, బీసీల ప్రజల పోరాటంతోనే ఉద్యమించిన మన హక్కులు సాధించుకునే దిశగా మనం అడుగులు వేయాలని, అమరుడు ఈశ్వరాచారి గారి ఆశయం కోసం మనమందరం కలిసికట్టుగా పోరాడి మన హక్కులు సాధించుకోవాలని అన్నారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉంటుందని నరేందర్ గౌడ్ గారు అన్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన హత్యగా మేము భావిస్తున్నామన్నారు. సాయి ఈశ్వరాచారి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం మరియు ₹1 కోటి ఇవ్వాలని, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. భాగస్వామ్యం ఉండిందో బీసీ మిత్రుడు నా జాతికి అన్యాయం జరుగుతుంది, నా బీసీ జాతి కోసం నేను ఏమైనా చేయాలని ఒక ఆవేదన విషయం తెలిస్తే మనం అందరం కూడా ఎవరు చాలా బాధాకరం. నేను చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా. ఆ కుటుంబానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు అండగా ఉంటుంది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా దిగ్భ్రాంతిలో ఉంది. పెద్ద అయిన సార్ ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఏదో సాయం చేస్తాను. కాకపోతే మేమేమంటున్నామంటే గతంలో అనేక యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు, అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఈరోజు ఈశ్వరాచారి గారికి 3 పిల్లలు, భార్య, వాళ్ళ అమ్మగారు. కాబట్టి నేను మీ తొలి వెలుగు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈశ్వరాచారి గారి భార్య, ఆమె పేరు మీద ఒక ఫోన్పే అకౌంట్ చేసి మనం తొలి వెలుగులో ప్లే చేయాలి. ఒక్కరు 10,000, 5,000 కాదు, ₹5 నుంచి 5,000, ₹1,00,000 ఎవరైనా ఇవ్వచ్చు. అమ్మాయికి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అమ్మ నీ అకౌంట్ నెంబర్ సార్కి వాళ్ళు ప్లే చేస్తారు తొలి వెలుగులో. అదొకటి చేయండి. ఈశ్వరాచారి గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం, చాలా దిగ్భ్రాంతికరం. మేము ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. దీనికి మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ, రెండవ ముద్దాయి బీజేపీ పార్టీ, మూడవ ముద్దాయి బీఆర్ఎస్ పార్టీ. అన్ని పార్టీలు, నేను ఒక పార్టీ అంటలేదు. ఈరోజు బీసీ బిడ్డలు నెత్తి మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని మా రిజర్వేషన్లు మాకు ఇయ్యరా అంటే కానీ మీరు ఇయ్యరా? ఎవరు చేయమన్నా నేను వాగ్దానం? రాహుల్ గాంధీ గారు వచ్చి, సిద్ధరామయ్య గారు వచ్చి మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మీరు వాగ్దానం చేస్తుంది. ఈరోజు బీసీ బిడ్డలంతా కూడా, అన్నదమ్ములంతా కూడా ఆవేదన గురై మా వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నారు, మాకు చదువుకునే అవకాశాలు లేకుండా పోతే మా వాళ్ళు ఇప్పుడు స్థానిక సంస్థల సర్పంచ్, వార్డు మెంబర్లు కూడా రాకుండా అడ్డుకుంటున్నటువంటి ఆవేదనతో రోజులు చనిపోవడం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. నేను రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను. ఈశ్వరాచార్య కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ₹1 కోటి ఇచ్చి ఆ పిల్లలకు సెక్యూర్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్లీజ్ నాకు ఒక్కటే ఏంటంటే, మీకు కానీ హరీష్ భాయ్, మీకు రఘు గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ అమ్మాయి పేరు మీద ఒక ఫోన్పే, గూగుల్ పే, ఒక ఫోన్ నెంబర్ పెట్టి మన తొలి వెలుగులో అప్లై చేసి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి తొలి వెలుగు ఛానల్ కూడా ముందు నిలబడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై బీసీ. హన్మకొండ జిల్లా కమలాపూర్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పబ్బు సతీష్తో కలిసి గ్రామంలో ప్రచారం. ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్స్. గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. గ్రామాల అభివృద్ధి కేంద్రంలోని బీజేపీతోనే సాధ్యం. గ్రామాల్లోని రోడ్లు, బల్బులు, డ్రైనేజీ కాల్వలు అన్ని కేంద్ర నిధులతో వచ్చినవే. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేంద్రం ఇస్తున్న డబ్బులే దిక్కు. 2 ఏళ్లలో గ్రామాలు వల్లకాడులా మారిపోయాయి. అప్పుల పేరు చెప్పి ఉన్నవి దోచుకుంటున్నారు. నేనెక్కడ ఉన్నా హుజురాబాద్ ప్రజల కోసం సేవ చేస్తూనే ఉంటా అని ఎంపీ ఈటల అన్నారు. సతీష్ నాకు తెలిసి లిక్కర్ వ్యాపారం లేదు. ఈ సతీష్కి భూముల వ్యాపారం లేదు. ఈ సతీష్ ప్రజల మధ్యలో ఉండి కో అంటే కో అనే బిడ్డగా ఉన్నట్టుగా మీరు భావిస్తే మీరు చప్పట్లు కొట్టండి. ఆయన
ప్రజల్ని నమ్ముకున్నాడు, ధర్మాన్ని నమ్ముకున్నాడు, ఆయన శ్రమను నమ్ముకున్నాడు. నాకు తెలిసి ఎమ్మెల్యే ఎవరున్నా, ఎంపీలు ఎవరున్నా నా ప్రజలకు రేషన్ కార్డు అవసరం పడితే, నా ప్రజలకు పెన్షన్ అవసరం పడ్డప్పుడు, నా ప్రజలకు ఎంఆర్ఓ ఆఫీసులో పనిపడ్డప్పుడు, నా ప్రజలకు ఎంపీడీ ఆఫీసులో పనిపడ్డప్పుడు, ఓ పోలీస్ స్టేషన్లో పనిపడ్డప్పుడు, కుటుంబంలో ఏమైనా పంచాయతీ వచ్చినప్పుడు అందుబాటు నీ రేషన్ కార్డ్, నీ డబుల్ బెడ్రూమ్, నీ సిమెంట్ రోడ్లు, నీ మోరీలు, ఇవాళ గ్రామ పంచాయతీ భవనాలు, దవాఖాలు చక్కగా నడవాలంటే, పెరిగే చెట్లు పచ్చగా ఉండాలంటే ఇవాళ నిధులు వచ్చేది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కాబట్టి నేనే అక్కడ ఉంటా కాబట్టి తప్పకుండా మీరు ఈ సతీష్ని కానీ సతీష్తో పాటుకున్నటువంటి వార్డు మెంబర్ని మీరు గెలిపించి ఇవ్వండి. మళ్ళీ పాత పద్ధతిలో మీకు పనిచేసి పెడతా అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఇవాళ హైదరాబాద్లో ఆపరేషన్ కవచ్ నాకాబందీలో స్వయంగా పాల్గొన్న సిపి సజ్జనార్ 5,000 మంది పోలీసులతో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీల్లో పాల్గొన్న ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, ఏఆర్ పెట్రోలింగ్ బృందాలు అనుమానాస్పద కదలికలపై డయల్ 100కి సమాచారం ఇవ్వాలని సూచించిన సిపి సజ్జనార్. భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలి. నేటి బాలలే రేపటి పౌరులు అనేది మీరు నిరూపించాలి. కేజీఆర్ ట్రస్ట్ చైర్మన్, బీజేపీ పార్టీ అధ్యక్షులు ఆనంద్ కృష్ణారెడ్డి ఐడీఏ బొల్లారం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వారి భవిష్యత్తుపై ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మంచి పేరు తెచ్చుకొని మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి మరియు వారి ఆశను నిలబెట్టాలి. ఇప్పుడున్న సమాజంలో చదువు ఎంతో అవసరం. మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరి మంచి భవిష్యత్తును మీరే సంపాదించుకోవాలని సూచించారు. అలాగే ప్రేమ, పెళ్లి అంటూ చిన్న వయసులో మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు అంటూ విద్యార్థులకు మంచి బోధన చేశారు. అలాగే ఉపాధ్యాయులకు కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులను గమనించాలని, వారికి మంచి చదువు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పిల్లలు చదువుకొని, నా పిల్లలు నాలాగా డ్యూటీ చేసుకోవద్దు, వాళ్ళు చదువుకొని ఒక డాక్టరు, కలెక్టరు, ఒక ఐపీఎస్ కావాలని కలం కట్టు పని చేస్తూ చదివిస్తున్నారు. కానీ చాలా మంది స్టూడెంట్స్ మీరు ఏం చేస్తున్నారు, ఏదో ఒక వ్యక్తి, చెడిపోయిన వ్యక్తి చెప్పిన మాటలని సిగరెట్లకు, డ్రగ్స్ కు బానిస అవుతున్నారు. 12 సంవత్సరాల్లో సిగరెట్ అవుతారా? సిగరెట్ అయ్యే వయసా మీది? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకోండి. మీ నాన్న, మీ అమ్మ ఎంత కష్టపడుతున్నారు. సొంత గ్రామం, సొంత మీ ఊరు అంటే ఏం తెలుసా? ఊరంటే తెలుసా మీకు? ఊరు తెలుసా మీకు? సొంత ఊరు వదిలేసి వచ్చిరంటే మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలని సొంత గ్రామాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ పని చేస్తూ బతుకుతున్నారు. కానీ మీరు చాలా మంది యువకులు చెడు మాటలు విని తల్లిదండ్రులను తిడుతున్నారు, కోరుతున్నారు. ఇలాంటి పనులు చేయకండి తమ్ముళ్ళు. మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి, ఎవరు మాట వినకండి. ఇప్పుడున్న 12 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, మీరు ఒక్క 15 ఏళ్ళు కష్టపడడంతో మీరు మించిన హీరోలు ఇంకెవరెవరు ఉండరు. తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు సార్, అయ్యో నా కొడుకు కలెక్టర్ అయ్యాడు, అయ్యో నా కొడుకు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు, నా కొడుకు ఇంజనీర్ అయ్యాడు, ఎంత గౌరవపడతారు. ఆ తల్లిదండ్రులు ఎంత ఆశపడతారు. నాకు దేవుడు ఉందో లేదో తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దేవుడు మా అమ్మ నాన్న. నేను ఈరోజు నుంచున్నానంటే మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి కొన్ని సైకిల్ మీద కూరగాయలు అనుకొచ్చి నాకు చదివించారు, ఇంతగానే చేసారు. డబ్బులు నాడే కారణం మా అమ్మ నాన్న కష్టపడ్డారు. ఇప్పుడు మా నాన్న మా దేవుడు, నా హీరో. మీ అందరి గుండెల్లో హీరో పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరూ హీరోలు కాదు. మీ అమ్మ నాన్ననే హీరో. గుర్తు పెట్టుకోండి. 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల యువతలకు చెప్తున్నాను, ఎవరో ఒక అబ్బాయి వచ్చి నేను ఇష్టపడుతున్నాను, మీ అమ్మ నాన్న నేను చూడరు, నేను చూసుకుంటాను అని చెప్పి మాయపడి చెప్తుంది. వయసు కాదు ఇది.
మీరు 15 సంవత్సరాలు కరెక్ట్గా 24 సంవత్సరాలు మీ వయసు వచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. మీ తల్లిదండ్రులు అడగారు, ఎవరు అడగరు. అప్పుడు మీకు తెలుస్తుంది మీ బాధ్యత ఏందో, మీ గౌరవం ఏందో. అతను మనల్ని ఇష్టపడుతుంటే అతని దగ్గర ఏముందనేది మీకు తెలిసిపోతుంది. దయచేసి మాయా మాటలు నమ్మకండి, మోసాలు ఉంటాయి. 2 నిమిషాలు బియ్యం మాటలు మాట్లాడగానే తల్లిదండ్రుల మాటలు లెక్క చేయకుండా అందరూ వెళ్ళిపోతున్నారు. ఇది చాలా తప్పమ్మా. దయచేసి ఇలాంటి పనులు చేయకండి. మీకు దండం పెట్టి శిరస్సు ఉంచి కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాగే చెత్త మీ అమ్మ నాన్న చెప్పండి. చాలా మంది చెత్తను ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకి సమయంలో చెరువు దగ్గరను కుంటలు ఇక్కడ పడేస్తున్నారు. అక్కడ పడేయటమ్మా చెత్తను మళ్ళీ దోమలు కారణం వల్ల మనకు రోగం వస్తుంది. మీరు కష్టపడ్డ సొమ్ము అంతా హాస్పిటల్ పాలు అవుతుంది అని చెప్పి మీరు అందరికీ తల్లిదండ్రులకు అవగాహన చెప్పి మనమందరం మనుషులం. ముందుగా మనందరం భారతీయులు అని చెప్పి గౌరవించాలి. మనందరం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు మనిషిగా భావించాలి. ఈ కులాల మతాలు మనందరూ రాబోతారు. మనందరం మంచిగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. మీకు ఏ కష్టం వచ్చినా మీ గురువులు ఉంటారు, తర్వాత మీ తండ్రిగా కొడుకుగా నేను ఉంటాను, ఒక అన్నగా నేను ఉంటా. కానీ తప్పు చేస్తే మాకు కనిపిస్తే మాత్రం గౌరవం కలుగుతుంది. ముందు చెప్తున్నాను, దయచేసి మంచి చదువుకోండి, మంచి చదువుకోండి, భవిష్యత్తు బాగుండాలని మీ అమ్మ నాన్న పేరు మీ ఊర్లో చెప్పుకోవాలి. అరే పలానా కొడుకు, అరే ఐదు రా కష్టపడి సంపాదించిన కొడుకుని అని చెప్పుడు ఎంత పెద్ద పేరు ఉంటుంది చెప్పండి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. రోజు పొల్యూషన్లో మీలాంటి ఎంతోమంది యువకులు సుమారుగా నెలకి ఒక 20 మంది మా అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు. మీ लाइफ में तुम्हारा माँ बाप कितना मेहनत करके तुम्हारे पढ़ाई कर रहा मालूम है फिर तुम लोग माँ बाप का बात छोड़ के कोई एक लड़का तो तेलुगु वाला हो, उड़ीसा वाला हो, बिहार वाला हो, कोई भी हो, 1-2 बात प्रेम से बोलने से, हट करने से, प्यून से लाओ बोल మంచి చూసుకోవాలి. హైదరాబాద్ రాజేంద్రనగర్లో గుర్రంపై పోకిరీల హల్చల్. డైరీ ఫామ్ నుండి మెహదీపట్నం వెళ్లే దారిలో నానా హంగామా. కొందరు నెంబర్ ప్లేట్ లేని 2 బైక్లపై మరొక వ్యక్తి గుర్రంపై కూర్చుని దాన్ని హింసిస్తూ స్వారీ. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్. హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ. సేవలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి సన్మానాలు. భూపాల్పల్లి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో 63వ హోంగార్డ్ రైజింగ్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ గారు హోంగార్డుల సేవలను ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఎస్పీ గారు మాట్లాడారు. మన అడిషనల్ ఎస్పీ గారు ఆల్రెడీ మాట్లాడారు హౌ హోమ్ గార్డ్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అని చెప్పేసి. హౌ ఇన్ దోస్ డేస్ హోమ్ గార్డ్స్ యాక్టెడ్ యాజ్ అన్ added wing of police in better delivery of service to the public kosam. So it is an added unit to help police and to assist police in performing its duties. In 1946 lo idi existence loki vachindi. At that time Britishers unnaru. 1947 independence manaku vachina tarvata
1962లో చైనా వార్ జరిగింది. చైనా వార్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ రియలైజ్ అయింది, దిస్ యూనిట్ షుడ్ నాట్ బి టెంపరరీ, దిస్ షుడ్ బి పర్మనెంట్. అప్పటి నుంచి రెగ్యులర్గా అనేక మార్పులు జరుగుకుంటూ హోంగార్డ్ అనేది పోలీస్కి సహాయం చేస్తూనే ఉంది. సో హోంగార్డ్ హెల్ప్డ్ పోలీస్ ఇన్ మెనీ ఆస్పెక్ట్, బీట్ లా అండ్ ఆర్డర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.